అస్మద్గురుభ్యో నమః. పర్ణశాల దానికి స్వాగతం. ఈ మంత్రం ఇది ఋగ్వేదంలోదే అగ్నికి సంబంధించిన మంత్రం. ఇది కొంచెం పెద్ద మంత్రం చేత చదవగలిగిన వాళ్ళైతే శ్రద్ధగా రాసుకుని చదువుకుని చదవండి, పదదోషాలు లేకుండా. లేనట్టయితే ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని విడిగా ఓ పలక మీద కానీ కాగితం మీద కానీ రాసి దేవుడి సన్నిధిలో ఉంచండి. చక్కగా పుష్పాలతో 2-3 పుష్పాలు ఉంచండి, పసుపు కుంకుమ ఉంచండి, చెయ్యండి. ఇది ఇంకొక చిన్న పని చెయ్యండి. పాలు తేనె నివేదన చేస్తుండండి. దాంతోపాటుగా ఈ మంత్రం చదివేటప్పుడు ఈ శ్లోకాల దగ్గర 2 గుండ్రటి గులకరాళ్ళు, అంటే చెరువు కట్టల మీద అక్కడ దొరుకుతాయి గుండ్రటి గులకరాళ్ళు, అవి 2 పెట్టుకోండి. లేదంటారా, మీకు కొంచెం తేలిగ్గా దొరుకుతాయి అనుకుంటే 2 చిన్న చిన్న శంఖములు, అది దక్షిణావర్తమా మరొకట అదేం సంబంధం లేదు, 2 శంఖములు లేదా 2 గవ్వలు అవైనా పెట్టుకోండి అక్కడ. కానీ గులకరాళ్ళు అయితే శ్రేష్టము, అది అక్కడ ఉంచండి. ఉంచి ఇది తండ్రి గారైతే ప్రతిరోజు 11 సార్లు లేదా 27 సార్లు, తల్లిగారైతే 3 సార్లు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఆ బొట్టు పెట్టుకోండి. ఇది పిల్లలు స్థిరపడేంత వరకు చదువుకోవడం మంచిది. అంటే ఇన్నాళ్ళని కాదు, పిల్లలు చదువుల్లో కానీ మరో దాంట్లో కానీ స్థిరపడేంత వరకు ఉండాలి. పెద్దలైతే, మగవాళ్ళైతే 11 కానీ 27 కానీ, స్త్రీలైతే 3 సార్లు చాలు. పాలు తేనె నివేదన చెయ్యండి. ఇది అంతేకాదు, కుటుంబ జీవనం ప్రశాంతంగా నడవాలని కోరుకున్నా కూడా ఇది చేయవచ్చు. అంటే ఈ మంత్ర ప్రయోజనం ఏమిటి? కుటుంబ జీవన ప్రశాంతి, పిల్లలకి స్థిరత్వం రావాలి, మానసికంగా, భౌతికంగా, ఉద్యోగపరంగా స్థిరత్వం రావాలి, వాళ్ళు ఎదగాలి. ఇది చూసుకోండి. ఇదేమిటి? తన్నో వాతో మయో భూవాతు భేషజం తన్మాతా పృథివీ తత్ పితాద్యౌః తత్ గ్రావాణః సోమసుతో మయో భువః తత్ అశ్వినః శృణుతం ధిష్ణ్యా యువం. ఇది దీపాన్ని పెట్టి దేవతలను ఆహ్వానించుకుంటున్నాం మనం. ఎలాగా? తన్నో వాతో మయో భూ వాతు భేషజం తన్మాతా పృథివీ తత్ పితాద్యౌః తత్ గ్రావాణ సోమసుతో మయో భువ తత్ అశ్విన శృణుతం ధిష్ణ్యా యువం. ఇగో మీరందరూ కూడా శృణుతం ధిష్ణ్యా, మేము చదువుతున్న ఈ మంత్రాన్ని, ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా చెవిని పెట్టండి, అనుగ్రహించండి మాకు. తన్నో వాత తన్మాత పృథివీ తత్పితాద్యౌః న మయోభూ వాతు భేషజం. అయ్యా వాయుదేవ, తన్నః వాయు మయోభూ వాతు, మాకు క్షేమకరంగా వీచాలి. అంటే వాయుదేవుడు మాకు ప్రసన్నుడు కావాలి, చక్కగా క్షేమకరంగా వీచాలి. వాతు భేషజం, అలాగే ఔషధాలున్నాయి, వనస్పతులున్నాయి. ఈ వనస్పతి దేవతలు, వృక్షములు, పుష్పములు ఇవన్నీ కూడా మాకు మంచి ఔషధాలు ఇవ్వాలి, చక్కటి క్షేమాన్ని కలిగించాలి. అలాంటి క్షేమం కలిగించే వాయువు మా దగ్గరికి సంచరించాలి. తన్మాతా పృథివీ, ఈ భూమండలము మాకు తల్లి కదా, ఈవిడ కూడా మాకు క్షేమకరంగా ఉండాలి. ఈమె మించి వచ్చే వాయువు కూడా మాకు క్షేమకరం కావాలి. తన్మాతా పృథివీ తత్ పితాద్యౌః, ఆకాశము బీజప్రదాతగా, అవనియే ఒక వాద్యమాతగా అంటూ డాక్టర్ నారాయణ రెడ్డి గారు దివ్యల మువ్వలన్న దాంట్లో విశ్వంభరలో రాస్తారు. ఇది వేదమంత్రమే. అంచేత పైన జ్యోలోకము అది మాకు తండ్రి స్థానము, అది కూడా మాకు క్షేమం కలగాలి. తత్గ్రావాణ సోమసుత, ఇదిగో సోమసుతుడు
అంటే చంద్రుని యొక్క కుమారుడు ఎవరు? బుధుడు. ఆ మహానుభావుడు తద్గ్రావాణ, ఈ రాళ్ల రూపంలో సోమలత నుంచి రసాన్ని పిండడం కోసం రాళ్ళు ఉపయోగిస్తారు. అలాంటి రాళ్ళివి. అవి సోమసుత మయోభువ గ్రావాణ. అలాంటిది మాకు క్షేమాన్ని కలిగించేలాగా బుధుడు మమ్మల్ని అనుగ్రహించాలి. శృణుతం ధిష్ణ్యా యువం. మీరందరూ కలిసి ఐకమత్యంతో ఉండి మాకు క్షేమాన్ని కలిగించేలాగా రక్షించండి. ఇది మేము అధ్వరం చేస్తున్నాం, జీవహింస లేని ఆరాధన చేస్తున్నాం. అంచేత ఓ వాయువు క్షేమంగా వీచు, ఓ భూమాత, ఓ ద్యులోకమా మాకు రక్షణ కలిగించు, ఓ దేవతలారా, అశ్విని దేవతలారా, అలాగే వనస్పతి దేవతలారా, చంద్రుడా, ఇంద్రుడా, అందరూ కూడా మాకు రక్షణ కలిగించండి అంటూ మనం ప్రార్థిద్దాం. ప్రార్థించి ఆ ఫలితాన్ని పొందుదాము. ఇది మంచిది. ఒక సంవత్సరం పాటు చేసుకుంటే కనీసం 6 నెలలైనా చేసుకోండి. ఇది ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు. దీపాలు పెట్టే అవకాశం లేదు ఇతర దేశాల్లో అనుకోండి, హాయిగా కూర్చుని 11 సార్లు నమస్కరించండి. ఆ రాళ్ల మీద పసుపు కుంకుమ వెయ్యండి, దండం పెట్టుకోండి, సరిపోతుంది. ఇది అలాగే ఇంకొక మంత్రం ఏమిటి అంటే, ఇది కూడా మనకి ఋగ్వేదంలోదే. దీన్నే ఆనోభద్ర సూక్తమని అంటారు. ఆ నా భద్ర, మనకి అన్ని రకములైన సుఖములు క్షేమములు కలుగ్గాక. దీనికి ఏం చేస్తారంటే, ఒక పలకం మీద సూర్యుడి బొమ్మ చిత్రించండి, లేదా సూర్యుని చిత్రపటం ఉన్న అదే పెట్టుకోండి, లేదు చిన్న ముగ్గు వేయండి సూర్యుని ఆకారంలో. ఆ ఇష్టదైవం ప్రతిమ దాంట్లో ఉంచండి. దాని ఎదురుకుండా నేతి దీపం పెట్టండి ఒకటి, అంతే. జీడిపప్పు కానీ ఏదైనా తీపి పదార్థం కానీ కష్టం కలగకుండా చేయగలిగి నైవేద్యం పెట్టండి. లేదు పాలు తేనె, లేదంటారా దానిమ్మ పండు లేదా సీతాఫల పండు, ఇదేనా ఏది వీలైతే అది నైవేద్యం పెట్టండి. ఇది 120 రోజుల పాటు చెయ్యండి. వీలైతే ప్రతిరోజు కూడా 108 సార్లు చదివితే మంచిది, లేదు కనీసం 27 సార్లు ఇలా చదవండి, ఇది మంచిది. ఏమిటిది? తమీశానాం జగతః తస్తుషః పతిం ధియం జిన్వం అవసే హూమహే వయం పూషానో యథా వేదసాం అసత్ వృధే రక్షితా పాయు అదబ్ధ స్వస్థయే. ఈ ప్రయోజనం ఏమిటంటే ధనప్రాప్తి, సుఖప్రాప్తి, ధనము వల్ల సుఖప్రాప్తి, స్థిరత్వము, అన్ని రకాల కోణాల్లో అన్ని రకాల రంగాలలో నీకు అభివృద్ధి కావాలనుకున్న రంగం ఏదుంటే అది దాంట్లోపల వృద్ధి రావడానికి. అంటే కళాకారులు కానీ, ఉపన్యాసకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవళ్ళైనా వాళ్ళ రంగాల్లో ప్రసిద్ధి కలగాలనుకున్న వాళ్ళు ఇది చెయ్యండి. తం ఈశానం, సద్వోత్కృష్టుడైన భగవంతుణ్ణి, జగతః తస్తుష పతిం, ఈ జగత్తుకంతటికీ కూడా రక్షకుడైన వాడు, జగత్తు లోపల ఉండే జీవరాశులకన్నిటికీ రక్షకుడై ఉండేవాడు. అంటే పశుపక్ష్యాదులు మొదలుపెట్టి ఆ స్తంభ బ్రహ్మ పర్యంతము అందరిని కూడా రక్షించేవాడు. జగతః తస్తుష పతిం ధియం జిన్వం అవసే. అతడు మా లోపల ఉండే బుద్ధిని ప్రేరణ చేస్తాడు ఆయన. ధియం జిన్వం అవసే, ఆయన్ని మా రక్షణ కోసం మేము ప్రార్థిస్తున్నాం. తం ఈశానం వయం హూమహే, ఆ ఈశానుణ్ణి, ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదిత్యసేన వ్రతమని, అలాగే నక్షత్ర పురుష దర్శనమని, సూర్యమండలం లోపల విష్ణువు లేదా శివుడు లేదా అగ్ని సూర్యుడు ఉన్నారని చెప్పి ఆ వ్రతాలు చెప్తాయి ఇక్కడ పురాణాల్లో. అదే పద్ధతిలో చేస్తున్నాం ఇక్కడ. తం ఈశానం హూమహే, ఆహ్వానిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. అలాగే యథా
ఎలాగైతే పూషాన్న వేదసాం అసత్ వృదే, ఆ పూష సూర్యభగవానుడు పోషకుడైన మహానుభావుడు వేదసాం మాకన్ని రకాలైన సంపదలని కూడా అసత్ వృదే మా దగ్గరికి అత్యధికంగా ఉండేలాగా, అంటే సర్వోన్నతంగా ఉండేలాగా ఆ సంపదలన్నీ కూడా అనుగ్రహించుగాక. రక్షిత రక్షించుగాక. పాయు అదబ్ధ ఎలాగా మమ్మల్ని వదిలిపెట్టకూడదు, మాకు ప్రమాదాలు రాకూడదు, మాకెప్పుడూ కూడా మా తోడు నీడగా ఉండి తీరాలి. స్వస్థయే మాకు క్షేమం కలగడం కోసం అలాగా ఆయన రక్షించుగాక అంటూ ప్రార్థన చేద్దాం. సూర్యభగవాను మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రం చెప్పుకుందాం. తం ఈశానం జగత తస్తుష పతిం ధియం జిన్వం అవసే హూమహే వయం పూషానో యథా వేదసాం అసత్ వృదే రక్షిత పాయు అదబ్ధ స్వస్థయే. ఆయన అదబ్ధుడు, ఎవ్వరికీ లొంగనివాడు, ఎవ్వరికీ వంగనివాడు, ఎవ్వరి చేత జయించబడినవాడు. అలాంటివాడు అదబ్ధ స్వస్థయే మాకు నాశనము కాని క్షేమాన్ని కలిగించాలి అంటూ ప్రార్థన చేద్దాం. ఫలితాన్ని పొందుదాం. ఇది అందరూ కూడా చదువుకోవచ్చు. పిల్లలకైతే కాస్త నోరు తిరిగితే వాళ్ళు కూడా రోజుకి 3 సార్లు చదువుకోమనండి. ఇది ఒకటి వాళ్ళ పుస్తకాల ర్యాక్లో అతికించి పెట్టండి. దండం పెట్టుకోమండి. క్షేమం కలుగుతుంది. స్వస్తి.